ఒకసారి కల వచ్చిందనమాట. ఏంటంటే వాస్తుని మనం నమ్మం కదా ఎవరం. ఆ వాస్తు గురించి ఒక కల వచ్చింది. ఏమంటే మీరు మీ మీ ఇల్లు వెంటనే కూలగొట్టాలి, కూలగొట్టి వాస్తు ప్రకారం చేయాలి. ఆ వాస్తు ప్రకారం చేయకపోతే 3 రోజుల్లో అలా చేయకపోతే గనక మీకు కీడొస్తుంది అని ఒక తెల్లటి బట్టలేసుకున్న ఒక ఆయన, ఒక పాస్టర్ అనబడే ఆయనే ఎవరో వచ్చి చెప్పారనమాట. చెప్తే మనమేమనుకుంటాం, కళను చూసి ఆ కళను బట్టి అమ్మో ఇదేదో మనకు వివేచన లేకపోతే అలా మోసపోతాం అనమాట. ఇదేదో కల వచ్చింది కదా, ఇది దేవుడు చూపించిందేనేమో, అందులోనే తెల్లటి బట్టలేసుకుని వచ్చి ఇట్లా చెప్పటం అంటే మరి ఇట్లా చెయ్యాలేమో అన్న ఆలోచనలో మోసపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మనకి దేవుడు వివేచన ఇచ్చారు కదా. నేను వాస్తుని ఎప్పుడు కూడా నమ్మను. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏంటి ఈ రీతిగా ఎందుకు కనిపించిందంటే అప్పుడు దేవుడు చక్కగా మాట్లాడారు. అన్ని జనుల ఆచారాలను మీరు అభ్యసించొద్దు అని ఇర్మియా ద్వారా మాట్లాడారన్నమాట. అయితే నాకు అర్థమైంది అది మోసపుచ్చడానికి ఆ దురాత్ముడు అట్లా కూడా కొన్ని కళలు మనకు చూపిస్తాయి. ఇట్లా ఆ మోసపుచ్చే ఆత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే దర్శనాలు, కళలు, దర్శనాలు, ప్రవక్తల ద్వారా కూడా మోసపుచ్చుతుంది. అంటే కొంతమంది మనం కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళు ఆ ప్రవచనాల ద్వారా కూడా వేరే వాళ్ళని మోసపుచ్చుతారనమాట. దర్శనాల ద్వారా కూడా మోసపుచ్చుతారు. అంటే మాకు ఈ దర్శనం కనిపించింది, ఆ దర్శనం కనిపించింది. కానీ చాలా వివేకంతో మనం ఉన్నప్పుడే వాటన్నిటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం అనమాట. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. చదివితే స్వేచ్ఛగా తమ నాలుకలను ఆడించుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రవక్తలు కూడా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నట్టుగా మనం చూస్తాం. మాయా స్వప్నాలు ప్రకటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టు చూస్తాం. సో చాలామంది ఇట్లా మోసపోతున్నారనమాట. అబద్ధ బోధల గురించి పేతురు రాసిన పత్రికలో మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు అని చెప్తారు కదా. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు అని చెప్పేసి పేతురు జ్ఞాపకం. అట్లా అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, మాయా స్వప్నాలు ప్రకటించే వాళ్ళు ఉన్నారు, మాయా దర్శనాలు చెప్పేవారు ఉన్నారు. రకరకాల వాళ్ళు మన చుట్టూతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మోసం నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. చాలా మెలకుగా ఉండాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, అసలు ఎన్ని రకరకాల వ్యర్థమైన కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం ఒకసారి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే ఈ మనుషుల ఆయన్ని అనుసరించకుండా దేవుణ్ణి అనుసరించటంలో వాళ్ళు మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరిస్తున్నారంట. అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత చెరపట్టుకుని పోవాలని చూస్తున్నారంట. మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో, జాగ్రత్తగా ఉండుడి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రకరకాల మనుషులు, రకరకాల మాటలు, రకరకాల ఇది ద్వారా మిమ్మల్ని మోసం చేసి మీ ఆత్మల్ని భ్రష్టత్వానికి గురి చేసి పతనావస్థకు తీసుకెళ్ళి నష్టానికి గురి చేసి మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతారు. మీరు చాలా